హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పులుసు. ఈ ఎగ్ పులుసుకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఒక 3 ఉల్లిగడ్డలను మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఎగ్స్ను కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం ఇవి చేసుకుంటే మనకు కర్రీ చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ కర్రీని. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం కాస్త పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మనం చూస్తే కాస్త ఫ్రై అయ్యాయి. దీంట్లో అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూను కారం వేసుకున్నాను. ఈ కారం చాలా స్పైసీగా ఉంది. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసాను. తర్వాత సాల్ట్ కూడా 1 స్పూన్నర వేసుకున్నాను. ఉప్పు కారం మనం చూసి వేసుకోవాలి. నాకు ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. కాస్త మనకు నూనెలు అనేది వేగాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం ఉంది కదా, దీంట్లో పోసుకోవాలి. చింతపండు రసం అనేది కాస్త చిక్కగానే ఉంటే బాగుంటుంది ఎగ్ పులుసుకి. చూడండి, పులుసు అనేది బాగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ అనేది మంచిగా తేలింది, అంటే పులుసు అనేది మంచిగా ఉడికింది అన్నట్టు. పులుసు మంచిగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి. మనకు అలా ఆయిల్ తేలిందంటే కర్రీ పులుసు అనేది మంచిగా ఉడికింది అన్నట్టు. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కొంచెం కాటు పెట్టుకొని మనం దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ పులుసు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అయ్యాక మనం చూసుకుంటే మన పులుసు అనేది బాగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ధనియా పౌడరు కాస్త గరం మసాలా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ అనేది మనం ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం కాస్త ఉప్పు మనకు సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పులుసు అనేది మంచిగా ఉడికింది, నూనె కూడా భలే తేలుతుంది. అంతేనండి, సింపుల్గా ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్కు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీకి కానీ అన్నంకి కానీ దేనికైనా మంచిగా సెట్ అవుతుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.